తిరుపతి అని మన గుర్తు రాగానే ఒక లడ్డు. ఎస్ ఈ లడ్డూలో పంది కొవ్వుది కలిసిందా, ఆవు మాంసం కలిసిందా, చేప కలిసిందా? ఆవు గుర్తు రావట్లే, పంది గుర్తు రావట్లే, చేప గుర్తు రావట్లే. మళ్ళా ఎవడన్నా తిరుపతి లడ్డు ఇస్తే హాయిగా ఆనందంగా తిన్నాడు. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో తెలుసా? ఆయన ఆగ్రహం ఎట్టుంటుందో తెలుసా? ఉదాహరణకు ఒక మాట చెప్తా. తిరుపతి గుళ్ళో 1978-79లో ఒక రోజున అర్ధరాత్రి అంటే గుడి అంతా తాళాలు వేసిపోయిన తర్వాత తెల్లవారుజామున, అంటే ఎవ్వరు ఉండరు మనుషులు, గంటలు గణ 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 మోగినాయి. ఈ మాట చెప్తే పిచ్చోడు అంటారు మీరు. వాడు చేసిన పాపం మోతాదుని బట్టి ఆ నీళ్ళ రంగు మారుతుంది అని వాడు చెప్పాడు. మన వ్యవస్థ యాంటీ హిందూ వ్యవస్థ. ఎవడు కూడా నో క్రిస్టియన్ ఆర్ మొహమ్మడన్ హ్యాస్ ఎవర్ సెట్ హిస్ ఫుట్ ఆన్ తిరుమల అని వాడు. దాని మనకి దౌర్భాగ్యం ఏమిటంటే తిరుమల చరిత్ర మనకు తెలీదు. మాయావితో చెలగాటం ఆడుతున్న మాయావులకు హెచ్చరిక, దేవుడున్నాడు జాగ్రత్త. మీరు చేసే హోమంలో నేను సైతం సమిధనొక్కటి ఆహుతిస్తాను. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. బహుగ్రంథకర్త, తన జీవితం అంతా పత్రికా ప్రపంచానికి అంకితం చేసినటువంటి వ్యక్తి, పత్రికా ప్రపంచంలో కూడా తనదైన శైలితో పత్రికా ప్రపంచాన్ని ఏలినటువంటి రారాజు, హిందూ ధర్మానికి తన కళాన్ని బలంగా చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి అక్షరవీరుడు. వారు ఎన్నో పుస్తకాలు రాశారు. జాతి మీద, ఈ దేశం మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అరాచకాలని తన కలం బలంతో ప్రజలకు తెలియజేశారు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు. ఈరోజు వారు మనతో ఉన్నారు. గొప్ప విశేషం ఏమిటంటే ఈరోజు మనం వారిది ఒక కొత్త పుస్తకం వెలుగు చూడబోతోంది. దేవుడున్నాడు జాగ్రత్త. ఆ పుస్తకం టైటిల్. పుస్తకం గురించి వారిని అడిగి దాంట్లో ఉన్నటువంటి విశేషాలని తెలుసుకుందాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ శాస్త్రి గారు. నమస్కారం. మీతోటి చాలా ఏళ్ల నుంచి ఒక ఇంటర్వ్యూ చేయాలనే కోరిక ఈ విధంగా తీరుతోంది. శాస్త్రి గారు, మీరు కాశ్మీర్ వ్యధ, హిందూ ధర్మాన్ని గురించి అనేక పుస్తకాలు, మీరు దాదాపు 25 పుస్తకాలు దాకా మీరు వెలువరించారు. హిందూ ధర్మం కాదు, ప్రధానంగా చరిత్ర, నాకు చరిత్రను గురించి, కాశ్మీర్ వ్యధ, అందులో అది హిందూ దేశ చరిత్రే కాబట్టి అందులో హిందూ ధర్మం కూడా మిళితమైంది. ఇప్పుడు దేవుడున్నాడు జాగ్రత్త అనే అంశాన్ని, అనే టైటిల్తో మీరు పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటి, అండ్ ప్రజలకి ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు నేను దేవుడున్నాడు, తిరుమల చరిత్ర ప్రధానంగా, ఇందులో సబ్జెక్టు తిరుమల చరిత్ర, వెంకటేశ్వర స్వామి మీద బోలెడు పుస్తకాలు వచ్చినాయి. మీరు టీటీడీ పబ్లికేషన్స్ చూసారంటే 100 టైటిల్స్. అవునండి, అవును. ఎంతోమంది రాశారు. అందులో ఇది కూడా ఒకటి కనుక నేను చేస్తే నాకు భక్తి అంత లేదు. భక్తి మీద, భక్తి కన్నా నాకు ఇప్పుడు హిందూ సమాజానికి కావాల్సింది భక్తి ఎక్కువై బాధపడుతున్నది హిందూ సమాజం. ఎక్కడ చూసినా భక్తి భక్తి భక్తి. హిందూ సమాజానికి కావాల్సింది శక్తి. ఆ శక్తిని వదిలేసి భక్తి గోలలో పడి భక్తి పిచ్చిలో పడ్డాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియరాని నష్టం జరుగుతున్నది హిందూ సమాజం. దానికి అసలు ఏమవుతున్నదో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సరే, పర్వాలేదు, భక్తి అంటే దేవుడికి సంబంధించిందే కాబట్టి దేవుడిని నమ్మిన వాడు ఎవడు చెడడు. మీరు కనుక దేవుడిని త్రికరణ శుద్ధితో పూజిస్తే మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. ఆ మేరకి ఎవరి భక్తి అయినా వేస్ట్ అయితే కాదు, ఆ మేరకు బాగానే ఉంటుంది. కానీ మొత్తం సమాజంగా చూసినప్పుడు ఈ సమాజం ఇప్పుడు మనం కూడా నిలబడాలి కదా. మిగతా మత వర్గాలతో చూసుకొని 3 ప్రధానమైన మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఇస్లాము, క్రైస్టియానిటీ. వాళ్ళకి ఇస్లాంకి 50 దేశాల్లో ఉన్నాయి అధికార మతం. క్రిస్టియానిటీకి 193 దేశాల దాకా ఉన్నాయి.
హిందూ దేశానికి ఉన్న ఏకైక దేశం హిందూ మతానికి ఒకటే. ఇక్కడ ఉన్నది హిందూ మతం. ఈ మతంలో ఉన్నటువంటి హిందువులు సరిగ్గా ఉంటే ఇక్కడ సనాతన ధర్మం క్షేమంగా ఉంటే హిందూ ధర్మం సనాతన ధర్మం క్షేమంగా ఉంటాయి. ఇక్కడ దీని అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ఒక మనుగడ అసలు ఉంటుందా లేదా, ఏమవుతుంది జాతి అనేటువంటి ఆందోళన చాలా భయంకరమైన వేదనకి ఆందోళనకి గురి చేస్తున్న ఆ పరిస్థితుల్లో దీన్ని పరిష్కారం ఏమిటి వెతుక్కోవాలనేటప్పుడు నాకు దొరికిన ఏకైకమైనటువంటి మనకున్న ప్రధానమైన శక్తి భగవంతుడే. మళ్ళా ఈ భగవంతుడిని ఇప్పటిదాకా వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తున్నాం. పూజలు పునస్కారాలు, నన్ను బాగా చూడు నన్ను బాగా చూడు, నాకు ఆ కోరికలను మనం అడుగుతున్నాం, ఆయన తీరుస్తున్నాడు. మీరు ఎంతమంది అడిగినా అందరికీ తీరుస్తాడు. కానీ సమాజ పరంగా మనం అడిగామనుకోండి, మా సమాజం బాగుండాలి, మా ధర్మం బాగుండాలి, మాకు బాగుండాలి, మమ్మల్ని కాపాడు అంటే తప్పనిసరిగా కాపాడుతాం. కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి దేవుణ్ణి మనం కాపాడుకుందాం. ఆయన గురించి, ఆయన మహత్తు గురించి కనుక చెప్తే, ఆయన పొటెన్షియల్ కనుక మనకు అర్థమైతే బాగుంటుంది కదా అనేది నా మనసులో ఉంది. ఇదంతా నేను పుస్తకంలో రాయలా. జీ మీరు ఎందుకు రాశారు అన్నారు. నేను ఈ పుస్తకంలో చూపించింది ఈ తిరుమల గురించి. ఎంతమంది ఇది ఎంత గొప్ప క్షేత్రమైనా దీని గురించి ఎవరికి ఏమి తెలియదు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ పుస్తకం రాసేటప్పుడు చాలామందితో మాట్లాడా. తిరుపతిలో తిరుమలలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడా. దీని విషయంలో చాలా సీనియర్లు అనుకున్న వాళ్ళతో కూడా మాట్లాడాను. మొత్తంగా చూస్తే అర్థమైంది చాలామందికి చాలా విషయాలు తెలియకుండా పోయినాయి. ఈ కాలంలో పెద్ద పెద్ద మహామహులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ గతించిపోయిన తర్వాత ఇప్పుడు సమకాలిక సమాజంలో ఆ తిరుపతి గొప్పతనము, తిరుమల క్షేత్రం గొప్పతనము, అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు, వెంకటేశ్వర స్వామి మహత్యం ఏమిటి, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో రకరకాలైనటువంటి అవకతవకలు, అవాంఛనీయ ధోరణులు పెరిగిపోతున్నప్పుడు మనం దీన్ని ఒక పెర్స్పెక్టివ్లో చూపిద్దామని రాసిన పుస్తకం. ఇప్పుడు మీరు అంటే తిరుమలని సెంటర్ చేసి అంతే దీన్ని ఈ పుస్తకాన్ని రాశారు. కానీ తిరుమలలో జరుగుతున్నటువంటి అరాచకాలు, తిరుమలలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, వాటి పరిస్థితిని దీంట్లో ఈ పుస్తకంలో ఏమన్నా మీరు టచ్ చేశారా? అంటే ఇప్పుడు విధర్మీయులు తిరుమతి దేవస్థానంలో ఉద్యోగులుగా ఉన్నారు. అండ్ నిన్నగాక మొన్న మీరు విన్నారు లడ్డు వివాదం. అది ఒక భక్తిపరమైనటువంటి ప్లేస్గా కాకుండా ఒక కమర్షియల్ యాక్టివిటీని అక్కడ ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అండ్ హిందువులు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? మొత్తం ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వస్తారు ప్రజలు, కానీ అక్కడ నాకు ఎందుకో ఒక కమర్షియాలిటీ కనిపిస్తుంది, కానీ అక్కడ భగవంతుడి అస్తిత్వం నాకు అంతగా అనిపించట్లేదు. ఇది ఇక్కడ కరెక్ట్ బాగా అడిగారు మీరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి దీనికి రెండు కారణాలు. ఒకటి, మనకు ఈ మీడియా పవరు, మీడియాలో వచ్చిన విషయాలు వీటి గురించి ఎవరికైనా ఏవైతే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయో అవే ఫోకస్ అయిపోయి మనం అదే ముఖ్యంగా చూస్తున్నాం. ఇక్కడ చూడాల్సిన అసలు పాయింట్ ఒకటి మిస్ అవుతున్నాం. ముందు మిస్ అవుతున్న పాయింట్ చెప్తాం. ఇది అందరికీ కనపడుతున్న పాయింట్ కాబట్టి దీని మీద మీరు అన్న దాని మీద హిందూ సమాజంలో ఉన్న మహామహులు, మేధావులు దాని మీద ఒపీనియన్స్ ఇచ్చేసారు. అందరూ మాట్లాడారు, ఇచ్చేసారు. గురించి మనం ఏది చెప్పినా అందరూ గొప్ప గొప్ప ఇచ్చారు కదా, ఇక మళ్ళీ మనం కొత్తగా అందులో యాడ్ చేయక్కర్లేదు. అది అందరికీ తెలిసింది, అట్లా ఉంచుదాం. మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ రాజకీయ వివాదాలు, ఈ క్షేత్రంలో అనాగరిక అవాంఛనీయ ధోరణులు, దుష్ప్రభావాలు, ఇవి ఎన్ని రకాలుగా మీరు ఒక భక్తుడిని టార్చర్ చేయాలో అన్ని, ముఖ్యంగా ఈ గడిచిన 5 ఏళ్లలో, ఈ ప్రభుత్వానికి ముందున్న 5 ఏళ్ళ జరిగిందే అది వర్స్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తిరుమల. ఇదివరకు నుంచే జరుగుతున్నాయి. అది వాళ్ళకి మాత్రమే కాపీ రైట్ లేదండి, వాళ్ళ ఎక్స్క్లూజివ్ కాదు, కానీ వాళ్ళు పీక్కి తీసుకెళ్ళాడు. కానీ ఇది జరుగుతున్నది ఇప్పుడుది కాదు. ఒక 70 ఏళ్ళుగా మనకి ఇప్పుడు జరుగుతున్న వాటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. కానీ ఒక 75 ఏళ్ళుగా తిరుమలలో గాడి తప్పి 75 ఏళ్ళు అయింది అనేది నా పాయింట్. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్ సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హిందూ దేశం. ఇప్పుడు రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని ఇరికించారు. దేవాలయాలు ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. పోనీ ఇక్కడ పరిపాలించేటటువంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు అని చెప్పడానికి లేదు. మరి దేవాలయాలు ఎట్లా సెక్యూర్గా ఉంటాయని మనం భావించాలా? మీరు ఇందాక అన్నారే, ఏది గడిచిన 5 ఏళ్ళు చాలా భయంకరంగా జరిగింది అని. మరి
విధర్మయుడు గద్దెనెక్కి కూర్చొని ఉంటే వాడి చేతిలో ఉన్నటువంటి బలమైన ఆయుధం ఇది. దాన్ని ఏ దృష్టితో అతను చూస్తాడు? ఏ దృష్టితో అంటే మన చేతకాని తరం. ఇక్కడ ఇందులో ఒక అవసరం ఏమి లేదు. మీరు దొంగలకి చేతులు తాళాలు ఇచ్చిన తర్వాత దొంగలు దోచుకుంటున్నారు అంటే వాడి చేతికి తాళాలు ఇవ్వని ఎవడు చెప్పాడు? నువ్వు కదా ఇచ్చింది. ఇప్పుడు దోచుకుంటున్నది ఎవరండి? గవర్నమెంట్లు, అంతేనా? నేను గవర్నమెంటే బందిపోటని నేను దీని గురించి రాసినప్పుడు హిందూ నేషన్ పుస్తకంలో ఒక చాప్టర్ గవర్నమెంటే దేవాలయాల గురించే చెప్పా. అనుమానం ఏమీ లేదు. ఐ స్టాండ్ బై దట్. ఈ బందిపోట్లను ఎవడు రానిచ్చాడు? బందిపోటుకి ఎవడు అవకాశం ఇచ్చాడు? జనం. ఎందుకని చెప్పగలం? వాళ్ళు కనుక ఈ తాలిబాన్లలాగానే ఇంకోళ్ళు వచ్చేసి ఆ దేశాన్ని ఆక్రమించేసి వాళ్ళ ఇది పెట్టేస్తే మనం ఏం చేయలేము. కానీ మీరు ప్రజాస్వామ్యం అని ఒక వ్యవస్థను ఎంచుకున్నారు. మీరు గవర్నమెంట్ని ప్రతి 5 ఏళ్లకి ఎన్నుకునే హక్కు మీకున్నది. ఈ గవర్నమెంట్ను నడిపే ప్రతివాడు మీ ఇంటికి వస్తాడు 5 ఏళ్లకు ఒకసారి. మీ దయాదాక్షిణ్యాల కోసం మీరే దేవుళ్ళు కాళ్ళు మొక్కుతా నెత్తిని చల్లుకుంటానని వస్తాడు మీ కాళ్ళ దగ్గరికి. మీ మాటకి జవదాటే దమ్ము వాడికి లేదు, ఏ పార్టీకి లేదు ప్రపంచంలో. మీరు దేశంలోకెల్లా బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ మీది. 100కి కనీసం ఇప్పుడు 70-75 మంది అయితే ఉన్నారుగా హిందువులు. ఓటర్లలో కూడా 75 మంది ఉన్నారు కదా. మీరు కనుక మా దేవాలయాల మీద నీ పెత్తనం ఏమిటి? మీరు ముందు తీసేస్తారా లేదా అని కనుక మీ ఇంటి దగ్గరికి వచ్చిన పార్టీ వాళ్ళని, మీతో మాట్లాడే వాళ్ళని కనుక అడిగితే వాడు ఇమ్మీడియట్గా తీసేయడు. హౌ డేర్ హీ కంటిన్యూ దట్? జనం అడిగిన మరుక్షణం పోతుంది. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నది అంటే ఆ వ్యవస్థను కంట్రోల్ చేయటం అనేది జనానికి ఒక్కరోజు పని. ఓ 10 లక్షల మంది, ఓ 20 లక్షల మంది రేపు హైదరాబాద్లోనూ విజయవాడలోనూ ఒక 20 లక్షల మంది, ఓ 10 లక్షల మంది పోగయ్యి మా దేవాలయాలు మాకు కావాలి ఇస్తారా చస్తారో గర్జించారనుకోండి, మర్నాటికల్లా గవర్నమెంట్ చచ్చుకుంటూ యాక్ట్ మారుస్తుంది, అసెంబ్లీయే పాస్ చేస్తుంది, మేము ప్రజల అనుగుణంగా చేస్తున్నాము అని చెప్పగలం. అంటే ఏమిటి మీకు కావాల్సిన వ్యవస్థ? ఇప్పుడు మీరు అన్న వ్యవస్థ ఎప్పటిదాకా 75 ఏళ్ళుగా నడుస్తున్నది కదా. 75 ఏళ్ళుగా నడుస్తున్న వ్యవస్థని మీరు తలుచుకుంటే ఒక్క రోజులో 1 నెలలో మార్చగలరు. 10 లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఉన్నారండి? ఒక ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసుకున్నా కానీ 7-8 కోట్ల మంది ఉంటారు కదా. తెలుగు వీళ్ళు హిందువులు కూడా ఉంటారు కదా, 4-5 కోట్ల మంది. ఓ 10 లక్షల మంది కనుక ఒక దగ్గర చేరి గర్జిస్తే, అంటే మనం పొద్దున్న లేస్తే యూట్యూబ్లోనే మన బతుకంతా ఇందులోనే తెల్లవారుతుంది. కాబట్టి పొద్దున్న లేస్తే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇక్కడే కొట్టుకు వస్తున్నాం. కాబట్టి మనం బుద్ధి లేక ఏదో ఒక మైకల్లో పడి ఉన్నాం కాబట్టి ఇవి జరుగుతున్నాయి. కానీ నిజంగానుగా మనకు కళ్ళు తెరిచిన మరుక్షణం అవుతుంది. కాబట్టి అది ఒక పెద్ద ఇష్యూయే కాదు. దాన్ని సాల్వ్ చేసే పని చేతిలో గవర్నమెంట్ ప్రజల చేతుల్లోనే ఉంది. కాబట్టి దాని మేనిఫెస్టేషన్ జరుగుతుంటాయి. దాని గురించి మనం పెద్ద అక్కర్లేదు. దీనికి కళ్ళు తెరవాల్సింది, కదలాల్సింది జనం, హిందువులు. వాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా నోరు మూసుకొని పడి ఉన్నారు. కాబట్టి వీళ్ళ దొంగల ఆటలు సాగుతున్నాయి. కాబట్టి అది పెద్ద ఇష్యూ కదా. అందుకని మీరు అన్నట్టుగా మనము వాళ్ళకి అధికారం ఇవ్వటానికి అవకాశం ఇచ్చాం కనుక మనం ఎప్పుడూ వాళ్ళని గట్టిగా గర్జించి కనగలేదు. కాబట్టి జరుగుతున్నాయి. చాలా అవ్యవస్థే నడుస్తున్నది, సిగ్గుచేటు వ్యవస్థ నడుస్తున్నది. ప్రపంచంలో ఏ మతానికైనా ఏ మతం దేవాలయాలు వాళ్ళ మతస్థుల చేతిలో ఉంటాయి. ఒక్క హిందూ మతం చేతిలోనే గవర్నమెంట్ నడుపుతుంది. సిగ్గు ఉండాలి మనకి. సిగ్గు చేటన్నమాట ఇది. ఈ మాట అనుకుంటేనే కంపరం పుడుతుంది. హూ ఇస్ దట్ రెడీ గవర్నమెంట్ టు కంట్రోల్ యువర్ టెంపుల్స్? వై ఆర్ యూ అలవింగ్ ఇట్? అది మనం చేసాం కాబట్టి తప్పు మన దగ్గర వాళ్ళని తిట్టొద్దు. యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఈవెన్ నౌ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కరెక్ట్ ఇట్ ఇన్ 1 month. తిరుపతి ఇష్యూలో మొదటి ప్రధానమైన దోషి గవర్నమెంటే. గవర్నమెంట్ కబ్జా వల్ల వస్తుంది. నేను పుస్తకంలో రాశా. ఈ పుస్తకంలో గవర్నమెంట్ యొక్క కబ్జా వల్ల ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది చాలా గ్రాఫిక్గా నేను డిస్క్రైబ్ చేశాను. దీంట్లో మీరు ఏ ఏ అంశాలని స్పృశించారు? ఒకటి ఏంటంటేనండి, ఇందాక నేను అన్నది మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, తిరుపతి అని మన గుర్తు రాగానే ఒక లడ్డు. ఎస్. ఈ లడ్డూలో పంది కొవ్వుది కలిసిందా,
ఆవు మాంసం కలిసిందా, చేప కలిసిందా, ఏమి కలిసింది అనే దాని మీద మొత్తం అందరూ బ్రహ్మాండంగా చర్చలు జరిపారు. ఆవేశపడిపోయారు, మామూలుగా అయిపోయారు. ఎప్పుడు ఒక 2-3 నెలల కింద దాకా. ఇప్పుడు ఏమైందండి, మర్చిపోయారంతా. ఆవు గుర్తు రావట్లే, పంది గుర్తు రావట్లే, చేప గుర్తు రావట్లే. మళ్ళా ఎవడన్నా తిరుపతి లడ్డు ఇస్తే హాయిగా ఆనందంగా తినేస్తారు. అంతే కదా. అంటే మనకి ఎప్పుడో ఒకప్పుడు కాసేపు పుష్ప 2 గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం, దానికి ముందు విరామంలో లడ్డు గురించి మాట్లాడాం. అంతకన్నా ముందు బహుశా ఏ ఐపీఎల్ గురించో మనం మాట్లాడుతాం. మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఒకటి కావాలి కాబట్టి, సబ్జెక్ట్ కావాలి కాబట్టి, ఒక ఎమోషనల్ కుక్కలు కనుక మురుగుతాయి చూసారా, కుక్కలు మరిగినట్టు మరిగారు. అవునండి. 2 నెలల కింద ఆ కుక్కల గోల ఉన్నట్టుండి సద్దుమణిగిపోయింది. ఇప్పుడు మనకి ఎవడు మాట్లాడితే సాల్వ్ అయిపోయిందా? సిట్ వేసారు, సిట్ వేయగానే కల్తీలన్నీ పోయినాయా? ఏం తెలుస్తట వాడు? నేను అదే రాశా, నీ సిట్టులు స్టాండుల వల్ల ఇవి కావు. హైకోర్టు దగ్గరికి పోయాము, సుప్రీంకోర్టు చెప్పింది కదా కాబట్టి మనం మాట్లాడకూడదు, అదే నీ బుద్ధి తక్కువ అంటున్నా. సుప్రీంకోర్టు ఏం చెప్తుందండి? మతానికి, ధర్మానికి, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది. నా పుస్తకంలో కోట్ చేశా ఎక్స్టెన్సివ్గా. సుప్రీంకోర్టు ఏ ఏ సందర్భాల్లో ఏమని చెప్పిందో దేవుడి గురించి, ఆలయం గురించి, అక్కడ ఆగమం గురించి, సంప్రదాయాలు, దేవాలయం ఎలా నడవాలో, వీళ్ళు ఏ విధంగా ఇంటర్ఫియర్ కాకూడదో సుప్రీంకోర్టు చెప్పినవన్నీ నేను ఏకరవ పెట్టా. కేసుల ఏ సైటేషన్ మీరు గూగుల్లో కనుక అది కొడితే చాలు మొత్తం జడ్జిమెంట్ మీకు వస్తుంది. ఐ ఓపెనింగ్ రిమార్క్స్ బ్రహ్మాండంగా చేశారండి. సుప్రీంకోర్టు చేసింది, హైకోర్టు చేసింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అద్భుతమైన తీర్పులు ఇచ్చింది, సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పులు ఇచ్చింది. వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టి పక్కన వారేసి మా కోర్టులు మాకేం లెక్క అని ఓ చాప్టర్ ఉంది. సుప్రీంకోర్టు తీర్పును, హైకోర్టు తీర్పులు కూడా పక్కన వారేసి నడుస్తున్నది వ్యవహారం, అరాచకం నడుస్తున్నది అనేది చెప్పడానికి నేను కోర్టుల గురించి అన్నా. కానీ లడ్డూ గురించి వచ్చినప్పుడు మనకు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, హిందూ సమాజం కోర్టు పక్షులు అయింది. కోర్టు పక్షులం. మీరు ఏ సమస్య అన్నా చెప్పండి, ఈ సమస్య వచ్చింది మతానికంటే ముందు కోర్టుకు పో, వీడి పిటిషన్ వేయాలి, వాడి పిటిషన్ వేయాలి, పిల్లి వేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోర్టులో వేస్తాడు. దేవాలయాల గురించి ఆయన ఎప్పుడో వేసాట, త్రేతాయుగంలోనో కృతయుగంలోనో. అది ఎప్పుడో మళ్ళా భవిష్యత్తుకు కలియుగాంతంలో తీర్పు వస్తుందట. సుబ్రహ్మణ్య స్వామి కేట్లు వేశాడంటే అది నడుస్తూనే ఉన్నదండి, నడవటం లేదు, పాడు లేదు, అది ఆగిపోయింది. అది ఇప్పట్లో తేలదు, కలియుగాంతానికి తేలుతుంది ఖచ్చితంగా. అట్లా మనము ప్రతిదానికి ఒక కోర్టులే పరిష్కారం. ఏదన్నా వస్తే పోలీస్ స్టేషన్కి పోయి ఒక కంప్లైంట్ ఇవ్వటం, లేకపోతే యూట్యూబ్లో గొట్టం పట్టుకొని మాట్లాడటం, ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పిచ్చ స్టేట్మెంట్లు ఇవ్వటం, కడుపులో తిన్నది అరిగిందాకా, ఆవేశం తగ్గిందాకా కాసేపు అంటాం, మళ్ళా పోయి తిండి తింటాం. దీనికి అలవాటు పడటం వల్ల మీకు ఈ దరిద్రాలన్నీ వస్తున్నాయి. నిజానికి కోర్టులు కాదు పరిష్కారము. మన మతానికి సంబంధించి మీకు ఏం చేయాలో మీకు అర్థం కాకపోతే మీ సోదరులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు, ఏమయ్యా మీ మతానికి సంబంధించి ఓ చిన్న ప్రాబ్లం వచ్చిందా, ఏం చేస్తామంటే వాడు మనం ఆ భాష మనం మాట్లాడకూడదు, మాట్లాడితే మీరే డిలీట్ చేస్తారు. వాడు చల్వార్లో అవన్నీ పట్టుకుని వస్తాడు రోడ్డు మీదకి. అందుకని వాడి పేరు చెప్తే అందరూ భయపడిపోతారు. క్రిస్టియన్లకు సంబంధించి ఒక చిన్నది వచ్చిందంటే 1,00,000 మంది 1,00,000 మంది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగానే పెద్ద చేస్తారు. అంతేగాని కోర్టులకు పోడెవడు. ఇప్పుడు మీరు మంచి అంటే అంశాన్ని స్పృశించారు. కోర్టులు ధర్మం విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి? ఇదే కోర్టులు వేరే వాళ్ళ మతాలకు సంబంధించి అసలు పట్టించుకోనటువంటి ఇవి హిందూ ధర్మానికి సంబంధించి మనం పోయినసారి అయ్యప్ప విషయంలో మీరు చూశారు. మనం అందరం మీరు అన్నట్టు అప్పుడు కూడా చాలా హడావుడి జరిగింది. కోర్టులకి ధర్మానికి ఏమి సంబంధం? ఏమున్నది అని అంటే, ఇప్పుడు అంటే మీరే మనమే పోతున్నాం కదా అని కూడా అన్నారు. వెర్రోడి భార్య వాడకట్టుకంతా వదిన ఏదో సామెత ఉంది. మీరు అలుసు అది మీరిచ్చారు. కోర్టులు ప్రతి మతం విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఒక హిందూ మతంలోనే కాదు, ఇస్లాంకి సంబంధించి, క్రిస్టియానిటీకి సంబంధించి వాళ్ళు తీర్పులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ తీర్పులు అమలు జరగలే. ఎందుకు అమలు జరగలే? అమలు జరగనివ్వరు. మేము అమలు జరిగిన వాడు అడ్డం తిరుగుతారు.
దాంతో గవర్నమెంట్లో పోయి మళ్ళీ వాళ్ళకి ప్రాధేయపడి వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం అంగలార్చి వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళకి తగ్గట్టు చట్టాలు చేసినవే తప్ప వాళ్ళు ఏ కోర్టుని గుర్తించదండి మతం. ఇక్కడ కూడా ఇక్కడ పాయింట్ అదే. వెంకటేశ్వర స్వామి ఉంది. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ గురించి కదా మీరు మాట్లాడింది. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళ ధర్మాసనం వేసింది కాబట్టి మనం మాట్లాడకూడదు, ఇది అల్టిమేట్, అదే బ్రహ్మాండమైన అందరూ మాట్లాడుకొని నోళ్ళు సీళ్ళు వేసుకొని కూర్చున్నాం కదా. అంటే మన థింకింగ్ ఏమిటి? తిరుపతి లడ్డూకు సంబంధించిన న్యాయాలు ధర్మాధర్మాలు తేల్చాల్సింది సుప్రీంకోర్టు, ఇంకేదో లేదని కదా. సుప్రీంకోర్టుకు మొత్తానికి తలకాయలు ఎవరు? ఓ చీఫ్ జస్టిస్ ఉంటారు, అక్కడ కొంతమంది జడ్జీలు ఉంటారు. ఈ జడ్జీలందరూ తిరుపతి వచ్చి ప్రతి సంవత్సరము ప్రతి నెల ఎవరో ఒక సుప్రీంకోర్టు జడ్జి ప్రతి వారానికో నెలకు వస్తారు. చక్కగా శిరోముండనం చేయించుకొని భార్యాబిడ్డలతో వచ్చి వాళ్ళు మహాభక్తితో స్వామికి దర్శనం చేసుకొని వాళ్ళకున్న ప్రొఫెషనల్ కష్టాలు, వ్యక్తిగతమైన కష్టాలు, ఇంట్లో వాళ్ళ సమస్యలు అక్కడ పెట్టి స్వామి మీరే దిక్కు మీరే చెయ్యండి అని దండం పెట్టి పోతారు. వాడు మాటలు కనుక మనం కనుక రికార్డు చేసే సిస్టమ్ మీకుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా కొమ్ములు దగ్గర ఏ న్యాయమూర్తి అయినా అక్కడ ఆ మహాత్ముడి దగ్గర ప్రాధేయపడి మనందరం ఎట్లా అడుక్కుంటామో వాళ్ళు అడుక్కుంటారు. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నది, గాడ్ ఆల్మైటీ ముందు ఎవరివన్నీ బెగర్ అంతేనా? అవి మనకు వినపడవు కాబట్టి మనకు వాళ్ళు లోపలికి పోవటము, ముఖద్వార ప్రదేశము రావటము, వీళ్ళందరూ కలిసిపోయి శాలువలు కప్పటం, ఇవి చూసి ఓహో ఆయన వచ్చాడయా అంటే చూసావా ఆయన హీ హాజ్ బ్లెస్డ్ తిరుమల టెంపుల్ అని మనం అనుకుంటాం. ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బ్లెస్ చేసి పోయాడని కాదు, ఆయన వచ్చింది ఆయన బ్లెస్సింగ్స్. అంటే మీకు ఏమర్థమవుతున్నది? ఇక్కడ ఎంత రాజాధిరాజులైనా ప్రజాస్వామ్యంలో 3 ఎస్టేట్లను ఉన్నప్పుడు ఒకటి సుప్రీం, అన్నిటికన్నా సుప్రీం పార్లమెంట్ అయినా, ఆ పార్లమెంటు స్పీకర్ అయినా, దేశంలో ఉన్న అన్ని చట్టసభల యొక్క సభాపతులైనా, ఆ దేశంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరైనా, పరిపాలకులు ఎగ్జిక్యూటివ్ మూడోది, ఎగ్జిక్యూటివ్ అన్ని ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి అందరూ క్యూ గట్టి వచ్చి వాళ్ళకి దండాలు పెట్టిపోతారు, గుండు చేయించుకునే పోతారు, ప్రాధేయపడే పోతారు కదా. మనకేమర్థమైంది దీనివల్ల? సుప్రీంకోర్టులో వీటికన్నా కూడా మించింది దైవ వ్యవస్థ, భగవంతుడు అనేది అల్టిమేట్. ఆ భగవంతుడి ప్రసాదం గురించి మాట్లాడుతూ మనం సుప్రీంకోర్టుని మనం చెప్పింది నోరు మూసుకుంటున్నాము. చూసారా? వాళ్ళు ఇప్పుడల్లా మేమే చెప్తారు, మన బుద్ధి తక్కువ కొద్దీ మనము ఈ సెక్యులరిజం అనే పిచ్చ పదార్థం ఒకటి, ఒక విషయం అనేది మనకి అందరికీ బ్రెయిన్లో తినిపించారు. స్లో పాయిజనింగ్ అయింది మనకి. ఒక 70 ఏళ్ళుగా స్లో పాయిజనింగ్కి గురైంది హిందూ జాతి మొత్తం. అందువల్ల ఇప్పుడు మీకు బ్రెయిన్లో రకరకాల సైకిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నది. మెంటలీ రిటార్డెడ్ ఇవాళ హిందూ సొసైటీ. దీనికి మన కారణం కాదు. మీరు చదివిన పుస్తకాలు, మీరు చెప్పిన చదువులు, మీరు వెళ్ళిన స్కూళ్ళు, అక్కడ మీరు చదివిన పాఠాలు నేర్పిన ఈ మేధావులు వీళ్ళందరూ కలిసి మీకు నూరిపోయటం వల్ల మీరేమిటో మీకే తెలియని, మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేని ఈ దేశంలో హిందువులు వాళ్ళ దేశంలోనే పరాయి వాళ్ళు అయిపోయారు. యు ఆర్ అన్ ఏలియన్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ. అది మనకు గుర్తు రాబట్టట్లా. నేను హిందువుని అని చెప్పగలడా ఎవడన్నా? ఇది హిందూ దేశం అని చెప్పగలడా? నేను హిందూ నేషన్ అని పుస్తకం రాశా. ఇది హిందూ దేశం, మనది హిందూ జాతి, మన నేషనాలిటీ హిందూ. 3 పాయింట్లు హిందూ నేషన్ అని రాశాను ఫస్ట్, ఇదే హైందవ సిరీస్లో అని రాసినప్పుడు ఇవాళ ఎంతమంది మనది హిందూ దేశమయ్యా అని చెప్పడానికి ఎంతమందికి ఉన్నదండి బుద్ధి? హౌ మెనీ హ్యావ్ ది? అదేదో పెద్ద ధైర్యం కావాలట. అసలు సిగ్గుపడుతున్నారు చాలామంది చెప్పడానికి. అది అందుకని ఏంటంటే సరే మన కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సుప్రీంకోర్టులు వగైరాలు అనేవి వచ్చినప్పుడు ఇక్కడ ప్రసాదము వగైరాలు అనేవి ఇక్కడున్న వ్యవస్థలు, మీ లౌకిక సెక్యులర్ వ్యవస్థలు ఏమున్నా ఇవన్నీ కూడా అక్కడ అన్నీ పాదాక్రాంతం అయిపోయేటువంటి భగవంతుడు ఉన్నాడు కదా. ఆ భగవంతుడిని శరణు వేడదామయ్యా, ఆ భగవంతుడు చూస్తాడు కదా. అంటే సుప్రీంకోర్టు కన్నా కూడా మోస్ట్ పవర్ఫుల్ కదా అది.
వీళ్ళ దగ్గర ఉన్న కేసులా బట్టి చేస్తాడు ఆయన. మొత్తం 3 కాలాలు, అన్ని యుగాలు, అంత బ్రహ్మాండాలన్నింటినీ ఇయ్యలేటువంటి మహానుభావుడు కదా. ఆయన చూడలేడు ఈ కల్తీలు, గుడ్డు, పంది వగైరాలన్నీ, ల్యాబులు, పోలీసులు, సిట్లు, యూనిఫామ్ వేసుకొని చేయాలా? డూ యూ థింక్ హీజ్ సైలెంట్? డూ యూ థింక్ హీజ్ ఇన్కేపబుల్? మీకు అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో తెలుసా? ఆయన ఆగ్రహం ఎట్టుంటుందో తెలుసా? ఇది చెప్పారు. ఎందుకంటే మీరు ఒక మాట చూడండి, ఇంతమంది వెళ్తున్నారు కదా, కోట్ల మంది రోజు సంవత్సరానికి 3 కోట్లు 4 కోట్ల మంది వెళ్తారు కదా. మీరు ఒక మేధావిగా మిమ్మల్ని నేను అడుగుతానండి, మనోజ్ గుప్తా గారు. వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్, గ్యారంటీగా ఆయనకంటూ ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉన్నది అనటానికి ఆ దేవుడి మహత్వం అనడే ఏమన్నా ఉన్నది అని మీరు చెప్తే, ఇమ్మీడియట్ మీరు అని అంటే ఒక సమాజంలో ఒక మేధావిగా చెప్పండి. మనకి ఇమ్మీడియట్గా మీకు ఏమైనా తడుతుందండి? ఈ మధ్య సమకాలిక సాహిత్యంలో పుస్తకాలు ఇన్ని చదువుతున్నారు కదా, ఇప్పుడు కొన్ని వేల కొద్దీ, టన్నుల కొద్దీ వచ్చింది కదా వెంకటేశ్వర స్వామి మహత్యం. హౌ హీఈస్ రెలవెంట్, వాట్ హీఈస్ డూయింగ్, ఆయన ఫ్యూరీ ఎలా ఉంటుంది, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది, ఆయన మిరకిల్స్ ఎలా ఉంటాయి, ఎక్కడన్నా మనకి డిస్కషన్ అవుతుందండి? డిస్కషన్ అంటే మీరన్న ఇది చాలా ఖచ్చితంగా ఉన్నది సార్. అంటే నేను కొంచెం వయసులో కాస్త ముందు పడ్డవాడిని. మా టైంలో ఈ మహత్యాలు ఇవన్నీ కూడా మేము వినేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. అండ్ మీరు తెలుసు మీ టైం అంటే ఎన్నేళ్ళ కింద? ఒక 40-50 ఏళ్ళ కింద, 40-50 ఏళ్ల క్రితం. మనం ఇప్పుడు సంగతి చెప్పాలి. అదే నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఈ కుర్రాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు నాహం కర్త హరి కర్త అని చెప్పి ప్రసాద్ గారు. ఆ తర్వాత నేను ఇప్పటి వరకు, అంతకుముందు సినిమాలు కూడా వచ్చినాయి, వెంకటేశ్వర మహత్యం. అవును, సినిమాలు తీశారు, పుస్తకాలు రాశారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మన టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు ఆ సబ్జెక్టే లేకుండా పోయింది. లేదు కదా? లేదు. ఇప్పుడు మనకి ఇవాళ యువతలే కదండి, కుర్రాళ్ళకే కదా చెప్పాల్సింది. ఈ యూత్లో ఇవాళ ఒక 20 ఏళ్ళ వాడు, 25 ఏళ్ళ వాడుకి ఆల్రెడీ 2 సార్లు ఓట్ చేసి ఉంటాడు. వాడు అడల్ట్. ఇవాళ వాడికి మనం ఏం చెప్తున్నామంటే ఏం లేదు. మీరన్నట్టు కరెక్ట్, మన చిన్నతనంలో బోలెడిన్నాం, నేను విన్నా, బోలెడు అన్నా కాబట్టే మనం ఇవాళ మాట్లాడుతున్నాం. కానీ మన పెద్దలు మనకు ఏదైతే చెప్పారో, మన కాలంలో మనం ఏదైతే విన్నామో అది ఈ కాలంలో షిఫ్ట్ కావట్లే. తర్వాత ఏదో మిగతావన్నీ చెప్పటం వేరు. రిలవెన్స్, ఇప్పుడు ఏదైనా భవిష్య పురాణంలో ఇలా ఉంది, శ్రీనివాస కళ్యాణం ఇలా ఉంది, ఎవరో ఒక ఆయన ప్రవచనం చెప్పారంటే భక్తి ముసలోళ్ళందరూ పోయి ఉంటారు, బాగానే ఉంది. దానికోసం కాదు. యూత్కి ఉత్తేజం ఎప్పుడు వస్తుందంటే, నా దేవుడు మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనోజ్ గారు. ముస్లింలకి, క్రిస్టియన్లు, హిందువులు ముగ్గురి మధ్య ఘర్షణ జరుగుతుంది. మనం ఒప్పుకోకపోయినా ప్రపంచవ్యాప్తంగానే క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటారు. భారతదేశంలో కూడా అలాగే జరుగుతున్నాయి. మొత్తము ఇస్లామైజ్ చేద్దామనుకొని ఇస్లామిస్టులు ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగానే పెద్ద స్ట్రాటజీతో కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక బృహత్ యంత్రాంగంతో ఒక అద్భుతమైన వ్యవస్థ 24/7 ఎప్పటి నుంచో పనిచేస్తున్నది. మొత్తాన్ని క్రిస్టియనైజ్ చేయాలని ఆ జోషువా ప్రాజెక్టులు అవి పెట్టి ఇప్పటికి కూడా లక్షల కోట్ల ప్రాజెక్టుతో ఖర్చుతో ఎన్నో ప్రాజెక్టులు, ఫౌండేషన్లు ఇవాళకి కూడా క్రిస్టియానిటీ అద్భుతంగా పనిచేస్తున్నది. వీళ్ళు ఎంత ఫెరోషస్గా ఉన్నారు ఏమనంటే, హిందువులు అనేవాళ్ళు మాట్లాడటానికి, తలుచుకోవటానికి భయపడే పరిస్థితి వస్తున్నది చిన్నగా, క్రమంగా. ఆ అగ్రెసివ్నెస్, ఇంకోటి వాళ్ళ దగ్గర ఆర్గనైజ్డ్ స్ట్రెంగ్త్ కనపడుతున్నది. మనుషులు కావాలంటే చిటికేస్తే మీకు ఒక 1000 మంది, 1,00,000 మంది వస్తారు, ఎంత దేనికైనా వస్తారు. మీకు ఎవరు కనపట్లేదు. మీకు ఒక రకమైన అధైర్యం వస్తున్నది చిన్నగా కదా. కానీ ఆ 2 మతాలకు కానీ ప్రపంచంలో ఏ మతానికి లేనిది మీకున్నది. వాళ్ళు ఎన్ని చెప్పినా మా మతము, మా సిద్ధాంతము, మా పవిత్ర గ్రంథము అంటారే కానీ వాళ్ళ దేవుడు ఇప్పుడు ఈ కాలంలో మీరు ఇవాళ కనుక కోరితే మీకు ఈ కోరిక తీరుస్తాడు, మీరు ఈ పని చేయండి, మీరు కనుక ఇది చేయండి, ఈ ప్రొసీజర్ కనుక చేస్తే మీరు అన్నది అయి తీరుతుంది అని మనము 1,00,000 కోట్ల ఎగ్జాంపుల్స్ ఇవ్వగలం.
యువర్ గాడ్ ఈజ్ సో క్యాపబుల్, సో పవర్ఫుల్, హీఈస్ వర్కింగ్ వండర్స్ డే బై డే 24/7. లక్షల మందికి, కోట్ల మందికి మహిమలు చూపిస్తున్నాడు. ఇలాంటివి చూపించడానికి అక్కడేం లేవు. ఒక పవిత్ర గ్రంథము, ఒక ప్రవక్త, వాళ్ళ ఆర్గనైజేషన్ అవన్నీ ఉన్నాయి. మీకు మీకు అవన్నీ లేకపోయినా మీకు ఒక మహామహిమాన్వితుడైన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడే వచ్చి కూర్చుని మీకు ఒక మిషన్ పని చేసినట్టుగా అడిగిన వాడికల్లా నువ్వు అడిగితే మరుక్షణం కోరికలు తీర్చేసినటువంటి మిషన్ ఉంటే మనం దాన్ని కదా పట్టుకోవాల్సింది, అది కదా ప్రచారం చేయాల్సింది. ఇగోనయా మా దేవుడు చూడు ఇవాళ ఇట్లున్నాడు, ఇవాళ ఈ మహత్యమైంది, ఇక్కడ వాడికైంది వీడికైంది అని చెప్పాలి కదా. మీరు అన్న ఇప్పుడు ఆలోచిస్తే చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు. అవును, చాలామంది నేను విన్నాను. కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ గ్రంథస్థం కావడం కానీ లేదా పబ్లిష్ కావడం కానీ లేదు, రెండు జరగడంలా. మీరు ఏ ఎక్స్పీరియన్స్ చెప్పినా వీళ్ళు ఏమంటారు తెలుసా అండి, ఈ పనికి మాలిన మేధావులు కొంతమంది ఇక్కడ లెఫ్టిస్టులు, బుద్ధిస్టులు, నాస్తికులు, అభ్యుదయ మేధావులు, మేము కులరహితము, ఆ రహితం, ఈ రహితం అని అమాంబాబత సజ్జంతా ఉన్నది. ఇవన్నీ క్రిస్టియన్ ఏజెంట్లు, పక్కా క్రిస్టియన్ ఏజెంట్లు, మెర్సినరీస్, కూలీలు. వీళ్ళు ప్రచ్ఛన్న క్రైస్తవులు లేకపోతే వాళ్ళకు కూలీగాళ్ళు. వీళ్ళందరూ కలిసి మీ మీద పడతారు. మీరు ఏది చెప్పినా ఒక మూఢనమ్మకము. నేను నా పుస్తకంలో వీళ్ళతోనే పెట్టుకున్నా. ఒక చాప్టర్ ఉంది, దట్ ఈజ్ వెంకన్న అని ఒక చాప్టర్ ఉంది. వెంకటేశ్వర స్వామి మహత్యం. నేను ముందు ఒకటి చెప్తా, చెప్పిన తర్వాత ఇగో ఇదయ్యా, ఇది ఇక్కడ ఉంది, ఈ పుస్తకంలో ఉంది అని అంటారు. అనగానే నేనే చెప్తా, ఇగో నేను చెప్పాను కదా, మన సోదరులు ఉన్నాడు కదా, వీళ్ళు క్వశ్చన్ వేస్తారు అన్న. అది అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేనే చెప్తా. ఉదాహరణకు ఒక మాట చెప్తా. తిరుపతి గుళ్ళో 1978-79లో ఒక రోజున రాత్రిపూట అర్ధరాత్రి అంటే గుడి అంతా తాళాలు వేసిపోయిన తర్వాత తెల్లవారుజామున, అంటే ఎవ్వరు ఉండరు మనుషులు, గంటలు గణ 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 మోగినాయి. విన్నాను సార్ నేను. ఇది భయంకర పత్రిక ఆంధ్రప్రభలో రిపోర్ట్ అయింది. విన్నాను. అదృష్టవశాత్తు అప్పుడు మన నీలం రాజు వాళ్ళు లాంటి వాళ్ళు మహాత్ములు సంపాదకులు ఉన్నారు కాబట్టి అవన్నీ వార్తలు వచ్చినాయి, రిపోర్ట్ అయింది. ఏమి విన్నాను సార్. అదే అయింది. అయిన తర్వాత నేను ఈ కథ చెప్తా. చెప్పిన వెంటనే నేను చెప్తా. నేను చెప్పంగానే మనం ఉన్నారు కదా మేధావులు, వాళ్ళు అంటారు, అవునా ఏముంది మీ గుళ్ళో వాడిని పెట్టారు, వాడు గంట కొట్టాడు, వాడితో గంట కొట్టించారు. ఈ బ్యామలు ఉంటారు కదా, బాపనోళ్ళు పోయి గంట కొట్టించుంటారు, దానికి మళ్ళీ మీ మ్యాచ్ ఫిక్సింగ్ దీనికేముంది అని అంటారా. బాగుంది, సరే. ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక పుస్తకం రాశాడు అని. ఆ పుస్తకం అది కాదు, చరితామృతం, చరిత. ఇదే ఇన్సిడెంట్ ఆయన ఉన్నాడు ఆ వేళ. అవును. ఆయన మొత్తం గోగర్భ తీర్థము, అది ఆ రిజర్వాయర్ ఏదో ఉంటే అది మొత్తం ఎండిపోయింది. అవునండి, అవును. తిరుపతి మొత్తానికి భయంకరమైన కరువు వచ్చింది, నీళ్లు లేవు. ఈ రిజర్వాయర్ ఎండిపోతుంది, ఏం చేయాలో తెలియదు. రేపు పొద్దున కనీసం పూజలు కూడా నీళ్లు లేవనే పరిస్థితి వచ్చిందని గడగజలాడిపోతున్నారు. అప్పుడు దానికి ఏదో జపము వగైరాలు మొదలుపెట్టారు, ఒక కార్యక్రమం. అది చేయాలనుకుంటున్నారు. చెయ్యాలి అని అనుకుంటే ప్రతిసారి అలవాంతరాలు వస్తున్నాయి. మొదలు పెడతారు, ఏదో ఒకటి అడ్డం వస్తున్నది, ఆగిపోతున్నది, ఏం చేయాలో తేల్చలేదు. ఈయన పోయి మహానుభావ ఏం చేయాలో తెలియదు అని స్వామికి చేశాడు. ఎప్పుడు మీ ఆమోదం కోసం చూస్తున్నా ఏమవుతుందని. అయిన తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు గంటలు మోగినాయి గుళ్ళో. ఇప్పుడు వీళ్ళకు ఈ మేధావులకు వచ్చే అనుమానమే వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, ఒకటి ఎవడో తప్పిపోయి ఉంటాడు, తాళం వేసి వచ్చేప్పుడు ఎవడో లోపల ఉండుంటాడండి, అందుకని వాడు ఉన్నానని చెప్పడం కోసం గంటలు కొడుతున్నాడేమో అన్నారు. కానీ వెళ్ళకూడదు కదా, టైంకి వేళలు ఉంటాయి కదా, పొద్దున్నే సుప్రభాత టైం ఉంటుంది కదా, తలుపులు తీసే టైము. ఆ టైంకి ఈవోలు వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ కలిసి గుళ్ళోకి వెళ్ళారు. మేము మొత్తం ఎతికాము, ఆ గుడి మొత్తంలో ఒక్క మనిషి లేడు అని సిపివిఆర్కే ప్రసాద్ చెప్పాడు. అండ్ ఆ తర్వాత ఆ జపాలు జరిగిన తర్వాత అని చెప్పాను నేను. దీనికేం చెప్తావు?
ఇప్పుడు ఆథెంటికేటెడ్, ఇట్ వాజ్ ఆథెంటికేటెడ్. yes. మరి ఏమీ లేకుండా ఎట్లా మోగినాయి ఇటువంటి మహత్యాలు? అదొకటే కాదు సార్, ఆ జపాలయ జరిగిన తర్వాత రిజర్వాయర్స్ అన్ని పూర్తిగా నిండినాయని. అదే అది వెంటనే అవగానే మొదలు పెట్టారు. మొదలు పెట్టిన వెంటనే రిజర్వాయర్ నిండిపోయింది. ఇది అది స్వామి మహత్యం అలా ఉంటుంది అన్నదానికి. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు మనం చేస్తున్న పని ఈ 75 ఏళ్ళుగా జరిగిన నష్టం ఏంటంటే, ఈ సెక్యులరిజం అనే మహమ్మారి వచ్చి మన నెత్తిన కూర్చున్నది. బుర్రలు ఖరాబ్ అయిపోయి ఇక్కడ దేవుడు ధర్మము మతము అనేది వివేకానందుడు చెప్తాడు. మతము ధర్మము అనేది హిందూ జాతికి దేశానికి రథానికి 2 చక్రాలు. ఒకటి మతము, ఒకటి ధర్మం. దీని మీద నడుస్తుంది. రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ లేనిదే అసలు ప్రాణమే అది. ఈ ప్రాణాన్ని తీసి పక్కన పారేస్తాం మనం. పట్టడం వల్ల ఏమైందంటే, ఇవాళ మీరన్న సమస్య మీ పెద్దలకు ఎందుకు వచ్చేది, ఎలా చెప్పారు, ఇప్పుడు మనం ఎందుకు చెప్పలేదని మీకు చెప్తున్నా సమాధానం. వెంకటేశ్వర స్వామి మహత్యాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మహమ్మారి మనకి పట్టకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని నీలేరు, అంతే కదా. బ్రిటిష్ కాలంలో, ఈ బ్రిటిష్ కాలానికి ముందు, బ్రిటిష్ ప్రభుత్వమే తీసుకోవటానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలనలో వాళ్ళు క్రిస్టియన్ ప్రచారానికి ఎకలెసియాల్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు పెట్టి ప్రచారం చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి హిందూ మతం మీద ఏ విధమైన అభిమానం లేకపోయినా వాళ్ళు ఫెయిత్ఫుల్గా రికార్డ్ చేశారు. డిస్ట్రిక్ట్ గెజిటీర్స్ ఆఫ్ నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ 1894 డిస్ట్రిక్ట్ గెజిటీర్స్లో ఆయన ఫాక్స్ అనే ఆయన, ఫ్రెడరిక్ కాక్స్ అనే ఆయన, ఆర్థర్ ఫ్రెడరిక్ కాక్స్, ఆయన తిరుపతిలో ఉండి ఎంతో స్టడీ చేసి ఆయన కొన్ని మహిమలు రికార్డ్ చేశాడు. ఎక్కడ రికార్డ్ చేశాడు? డిస్ట్రిక్ట్ గెజిటీర్స్లో రికార్డ్ చేశాడు. దీన్ని మళ్ళా ఇంపీరియల్ గెజిటీర్స్లో వాడుకున్నారు. సౌత్ ఇండియా గెజిటీర్స్ పబ్లిష్ అయింది, అందులో చెప్పారు. వీటన్నిటిలో కూడా ఈ మహత్యాలు ఎట్లా ఉంటాయంటే, మీకు నా 2వ చాప్టరే రాయి ఉన్నది జాగ్రత్త. రాయి ఉన్నది అక్కడ, రాయి ఉండేది సాలగ్రామ, మన క్షేత్రపాలకుడు గుండె అంటారు. క్షేత్రపాలకుడు అనేది ఉండేది. వాడు డిస్ట్రిక్ట్ గెజిటేర్లో చెప్పాడు, క్షేత్రపాలకుడు అనే రాయి అనేది ఒకటి ఉండేది, అది ఇదివరకు గుడిలోనే ఉండేది. ఆ గుడి బండ మీద వాళ్ళు కీస్ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. గుడి తాళాలు రోజు రాత్రిపూట తాళం వెళ్ళిపోయేవాళ్ళు. గుడి టెంపుల్ కీస్ అక్కడ పెట్టేసి వెళ్ళిన తర్వాత ఈ రాయి తిరుగుతుండేదట గుడి చుట్టూ. ఎవడన్నా గనక వస్తే వాడిని చంపేసేదట. ఈ మాట చెప్తే పిచ్చోడు అంటారు మీరు, అంతే కదా. డిస్ట్రిక్ట్ గెజిటీర్స్లో ఉంది ఇది, కానీ రాసింది బ్రిటిష్. డిస్ట్రిక్ట్ గెజిటీర్స్ మీరు ఇవ్వాలి ఇక్కడ చూసుకోండి. డిస్ట్రిక్ట్ గెజిటీర్స్ ఆఫ్ నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ 1894 అందులో రాశాడు వాడు. అదే కాదు, ఆయన తిరుగుతూ ఎవడో ఒకసారి ఒక పూజారో కొడుకో ఎవడో అక్కడ మిగిలిపోయాట, గుడిలో ఉండిపోయినట్ట. గుడిలో ఉండే వరకలా తిరగటం వాడిని చంపేసిందట. అది కూడా రికార్డ్ అయింది. తర్వాత ఈ రాయిని తీసుకెళ్ళి ఈ క్షేత్రపాలని అక్కడ పెట్టారు పలానా చోట, పాపనాశనం దగ్గర, ఒక తీర్థం దగ్గర, నాకు సరిగ్గా గుర్తులేదు. అందులో దాని మహత్యం ఏంటంటే, ఎవరన్నా తప్పు కనుక చేస్తే అపరాధము క్షమాపణ, ఇప్పుడు మనము కాణిపాకంలో అంటారు, కాణిపాకం వెళ్ళి ప్రతిజ్ఞలు శపథాలు చేయటం అనేది ఉంది కదా, అక్కడ జరిగేవట. వెళ్ళి మీరు అబద్ధమా నిజమా అని అంటే వాడు వెళ్ళి స్నానం చేసి అక్కడ దానిలో వచ్చి తడిబట్టలతో వచ్చి ఆ రాయిని ముట్టుకొని చెప్పాలి, నేను ఇది ప్రమాణం చేస్తున్నాను. వాడు కనుక చెప్తే నిజమైతే ఉంటాడు, లేదా వాడు చస్తాడు. ఈ రకమైన సత్యం ఉండేది. తర్వాత అక్కడ ఒక ధార, ఆ ధారలో స్నానం చేస్తే పుణ్యం చేసిన వాడు ఎవడి పాపాలైనా కొట్టుకుపోతాయి, పాపం చేసిన వాడు ఎట్లా అయితే ఉంటాడో వాడు చేసిన పాపం మోతాదుని బట్టి ఆ నీళ్ళ రంగు మారుతుంది అని వాడు చెప్పాడు. వీళ్ళందరూ హిందూ ప్రచారకులు అయితే కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు అయితే కాదు కదా.
హిందూ మతం మీద సానుభూతి కూడా వాళ్ళకేం లేదు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నది చూసి రికార్డ్ చేసి చెప్పటం అనేది అప్పటి గవర్నమెంట్ తన బాధ్యతగా గుర్తించి గెజిటేట్స్లో రిపోర్ట్ చేసింది. కాబట్టి అవన్నీ తెలిసినటువంటి పెద్దలు మీకు నాకు చెప్పటం వల్ల మనకు తెలిసినాయి. ఈ 75 ఏళ్ళుగా మనం పాలపడ్డటువంటి ఈ గవర్నమెంటు ఇది యాంటీ హిందూ గవర్నమెంట్. అది ఏ పార్టీదన్నా కానీ మన వ్యవస్థ యాంటీ హిందూ వ్యవస్థ, మన రాజ్యాంగం యాంటీ హిందూ రాజ్యాంగం. దీని ప్రకారం వచ్చేవరకల్లా హిందూ మతానికి సంబంధించి ఏది మాట్లాడకూడదు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు, ఇతర మతాల గురించి బాగా మాట్లాడచ్చు, ఇతర మతాల చాదస్తాలు మూఢనమ్మకాలకు నెత్తిన పెట్టుకోవచ్చు, ఇక్కడ మాత్రం మహత్యాలు కూడా మాట్లాడకూడదు అని మనకి ఎవడో చెప్పాట. ఎవడు చెప్పాడో మనకు తెలియదు. ఈ బుర్రలో పడింది. ఈ పిచ్చిలో పట్టడం వల్ల గవర్నమెంట్లు ఆ పని మానేసినాయి. వాడప్పుడు ఏ గెజిటేట్స్లో అయితే చెప్పాడో ఆ గెజిటేట్స్ ఇప్పుడు కూడా వస్తుంటాయి. మన స్వతంత్ర భారతంలో ఎక్కడన్నా మీకు చూసారా? ఇప్పుడు నేనేదో సెర్చిలైట్ పట్టుకొని వెతుకుతే నాకు దొరికినాయి. 1894లోనే అది వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాడు దీన్ని ఎంత బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. మీకు ఇంతకన్నా గొప్ప ఆథెంటికేటెడ్ ప్రూఫ్ కదా ఇది. అండ్ ఇంకొక ఎక్కడ లేదు దాని సమస్య, ఎవడు పట్టించుకోలేదు అని నా బాధ. ఇవన్నీ నేను చెప్పాను. మీరు అన్నారు కదా దీంట్లో ఏముంది అంటే ఈ రకంగా మన వెంకటేశ్వర స్వామి మోస్ట్ పవర్ఫుల్ అని ఒక ఆయన ఉన్నాడు. దేవుణ్ణి అస్సలు నమ్మనవాడు, కలెక్టరు గ్రిబుల్ అనేవాడు. వాడు కలకట్టా రివ్యూలో ఒకసారి రాశాడు పుస్తకం. 1875లో వచ్చింది కలకట్టా రివ్యూ పత్రికలో వచ్చింది. ది హోలీ టెంపుల్ ఆఫ్ ట్రిపెట్టి అని. అందులో వాడు మొత్తం రాసి అవన్నీ నేను వెళ్ళాను అవన్నీ చెప్పి అక్కడ వాడు ఒక మహత్యం చెప్పాడు. నేను విన్నాను అది 10 మందితో మాట్లాడి. ఏంటట, ఒక ఆమె ఎవరో మొక్కున్నది. ఒక ఆమె నాకు మంచి మొగుడు కనుక వస్తే జుట్టు ఇస్తానని మొక్కుందట. ఇస్తే దేవుడికి మొక్కున్నది. వెంటనే మన వెంకటేశ్వర స్వామి ఏటీఎమే, మీరు ఇట్లా పెడితే అట్లా వస్తుంది, అయిపోయింది. మొగుడు వచ్చాడు, పెళ్లి చేసుకున్నారు, కొండ మీదకి పోయారు. పోయిన తర్వాత దీని జుట్టు ఇవ్వాలి. ఆమె అనుకున్నదట, ఇప్పుడు నేను కనుక ఇస్తే కొత్తగా పెళ్ళేది కదా, పెళ్ళైంది, వీడికి నా మీద మోజు తగ్గుతుంది, జదవ జుట్టుని దేవుడు ఏం చేసుకుంటాడో దీన్ని నమ్మితే ఏమొస్తుంది, నా దగ్గర ఇగో ₹1,00,000 చేసి నగలు ఉన్నాయి కదా, ఇవి కనుక ఇస్తే వాళ్ళకే గిట్టుబాటు అవుతుంది, దీనికన్నా అది విలువ కదా అని అనుకుని అప్పటికప్పుడు మన టర్మ్స్ మార్చేసి ఎంఓయూలో ఉన్న కండిషన్స్ మార్చేసి నగలేసి వచ్చింది. పోయిన తర్వాత మొగుడు పెళ్ళాం రాత్రి పడుకున్నారు. తెల్లారు లేచేవరకల్లా తణుగు చూసుకుంటే మొత్తం గుండె ఉంది. చుట్టుపక్కల పక్క మీద ఒక వెంట్రుక మొక్క లేదు, గుండె అయింది. వాడు రాశాడు, ఇంగ్లీష్ వాడు రాశాడు. కలకట్టా రివ్యూ పత్రికలో వచ్చిందండి. ఇవి చెప్తే ఇవన్నీ కాంకాక్టెడ్ కాదు కదా. మీకు మీ దేవుడి మీద మీ దాని మీద మీకు ఎంతటి ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుందండి ఈ కాలం. మనం చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం కదా. నంద్యాల దగ్గర లక్ష్మీ నరసింహస్వామి, ఎస్, అక్కడ లోపల ఒక పోలీస్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఏది, లోపలికి మేము రాము, మేము బయటనే ఉంటామని అంటే, కాదు కాదు అక్కడ రక్షణ కావాలా అని లోపల టెంపుల్ లోపల ఇచ్చేశారట. రాత్రిపూట సింహం తిరగడం అతను చూశాడట. బయటకు వచ్చి వారం రోజులు అతను జ్వరంలో పడి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. మరి ఇట్లాంటి సంఘటనలు బోలెడు జరుగుతున్నాయి, కానీ బయటకు రావడం లేదు. బయటికి తప్పు ఎవరిది అంట. తప్పు ఏంటంటే ఇక్కడ ఉన్న టీటీడీ ఫెయిల్యూర్ అంట. నేను దేవస్థానం అనేది ఉంది కదా, మిగతా వాడెవడు కావచ్చు, దేవస్థానం వాళ్ళకి ప్రచారం చేయతూ ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళ పబ్లికేషన్స్లో లేదు. నేను మొత్తం ఎతికా. ఈ మొత్తం నేను చెప్పినటువంటి 1894 డిస్ట్రిక్ట్ గెజిటేరు ఒకే ఒక సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర అనే పుస్తకంలో ఒక ఫుట్ నోట్గా ఉన్నది. అది కూడా దీని గురించి కాదు, ఇంకేదో సందర్భంలో చెప్పాడు. సో మీకు ఒక గోల్డ్ మైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు వాడరు. మీ దగ్గర శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అని ఉంది. ఈ భక్తి ఛానల్ వాళ్ళకి 24/7 ప్రచారాలు చేసే అవకాశం ఉన్నది. వీళ్ళకి వ్యవస్థ ఉన్నది.
బ్రహ్మాండమైన వ్యవస్థ. మిగతా అన్ని వాటికన్నా కూడా అది ఒక వ్యవస్థ. మన దూరదర్శన్ లాగా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది. ప్రచార సరే, వ్యవస్థ. తిరుపతి వైకుంఠం కాంప్లెక్స్లో రోజు వెయిటింగ్ చేస్తున్నటువంటి వేల మంది ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది ఒక్కోసారి 24 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మీరు ఏదో బాత్రూంలో గీత్రూంలో అన్ని టీవీలు సౌకర్యాలు చేశారు, బాగానే ఉంది. వాళ్ళల్లో వచ్చిన ప్రతివాడు మీరు వాడికి చూపించేది స్ప్లిట్ సెకండ్ కూడా మీరు దర్శనం ఇవ్వకుండా లాగి అవతల పారేస్తారు. చాలా దూరం నుంచే దర్శనం ఇస్తారు. వాడిని అక్కడికి పొయ్యేలోపు చిత్రవధ చేస్తారు. మామూలుగా ఇదివరకు అయితే ఈ మండు టెండలో కూడా కనీసం షెల్టర్లు కూడా ఇదివరకు ఆ జగన్ గవర్నమెంట్లో చేశారండి. చాలా కిరాతకంగా మనుషుల్ని చేశారు, బాధలు పెట్టారు. ఏది నిలవనీడ లేకుండా మాడిపోయేవాళ్ళు భక్తులు. ఇన్ని రకాలుగా చేసినా మీరు ఎంత యాతన పెట్టినా వాడు ఒక స్ప్లిట్ సెకండ్ దర్శనం భాగ్యం కోసం వచ్చి దానికోసం 24 గంటలు వెయిట్ చేస్తున్నాడు అని అంటే వాడు ఎందుకు వచ్చాడు? వాడిని ఇక్కడికి రప్పించిన శక్తి ఏమిటి? వాడికి కలిగిన అనుభవం ఏమిటి? వాట్ వెంకటేశ్వర డిడ్ టు హిమ్? వాట్ ఈస్ ది మిరకిల్ హీ హాజ్ విట్నెస్డ్? నీ కోరిక, నీ ఆపద ఏం తీర్చాడయ్యా, ఎందుకు వచ్చావయ్యా అని నువ్వు అడిగితే ఒక్కొక్క భక్తుడు మీరు ఒక ఎపిసోడ్ చెప్తాడు. మీరు అది ప్రత్యక్ష సాక్షి కథనాలుగా కనుక మీరు రోజు చేసినా మీరు రోజుకొకడు కథ చెప్తుంటాడు. రికార్డ్ చేయొచ్చు కదా. క్రిస్టియన్ ఛానళ్ళలో వాళ్ళు లేనివి కాంటాక్ట్ చేయడానికి వాళ్ళకి సబ్జెక్ట్ దొరక్క వాళ్ళు బాధపడుతుంటారు. మీ దేవుడు రోగాలు నయం చేస్తాడు, మిరకిల్స్ చేస్తాడు, ఆపదలు ఇట్లా బాగా ఇస్తాడు. నేనయ్యా ప్రూఫ్, ఇగో నాకున్న రోగం ఇది ఉంది, నా ఉన్నట్టుండి మాయమైపోయిందయ్యా, ఎక్స్రే తీస్తే నాకు క్యాన్సర్ అన్నారు, చచ్చిపోతాం అన్నారు, దేవుడికి మొక్కున్నాను, తర్వాత చూస్తే ఏమి లేదయ్యా, ఇదిగో ఇవి ఎక్స్రే ఆ ఎక్స్రే అని చూపిస్తాడు. ఆ స్కానింగ్ రిపోర్టు ఈ స్కానింగ్ రిపోర్ట్ ప్రూఫ్ కాదు. మనం గనక ఇది గనక ప్రచారం చేస్తే, రోజు గనక ఇది గనక జనంలోకి వెళితే అసలు సమాజంలో ఎంత మార్పు వచ్చేది? ఇప్పటికే కనీసం ఇప్పుడైనా చేయొచ్చు కదా. మనం ఆ పని చేయకపోవటం వల్ల అసలైన దేవుడి గురించి, దేవుడి మహత్వం గురించి, దేవుడి క్యాపబిలిటీ గురించి, పవర్ గురించి మీరు చెప్పటంలో మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి లడ్డు, కొవ్వు, ఆవు, పంది, చేప ఇవి చర్చనీయాంశం అవుతాయి. మీరు ఇందాక అన్నారు అన్యమతస్థుల గురించి. అన్యమతస్థులు ఎందుకు వెళ్తున్నారండి? నేను ఆ పుస్తకంలో 2వ చాప్టరే మ్లేచ్చులకు నో ఎంట్రీ, 2వ చాప్టర్. తిరుపతిలో ఎవడు కూడా నో క్రిస్టియన్ ఆర్ మొహమ్మడన్ హ్యాస్ ఎవర్ సెట్ హిజ్ ఫుట్ ఆన్ తిరుమల అని వాడు నేను ఇందాకన్నా గెజిటీర్స్లో రాశాడు. 1894లో రాసిన గెజిటీర్లో కూడా ఇప్పటిదాకా ఒక్క మహమ్మదీయుణ్ణి, ఒక్క క్రైస్తవుణ్ణి, హిందువు కాని వాడు ఎవరిని కొండ మీదకి పోనివ్వలేదు, వాళ్ళు లోపలికి పోనివ్వరు అని రాశాడు. ఎవడన్నా కనుక కింద నుంచి పైకి పోతే కింద కొండ కింద ఆపేసేవాళ్ళు. అది ఎంత దాకా పోయిందంటే, ఒకసారి మహంతుల పరిపాలన జరిగింది తిరుపతిలో. ఆ మహంతుల పరిపాలన కన్నా ముందు ఆర్కాట్ నవాబు ఉన్నాడు. ఆర్కాట్ నవాబు చేతిలోకి వెళ్ళింది తిరుపతి టెంపుల్. ఆ తర్వాత అక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న డిస్ట్రిక్ట్ కలెక్టరు వాడు అప్పుడు ఆడే ఐసీఎస్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. వాడిని ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, ఏం జరుగుతున్నది ఏమిటి, ఇది హౌ ఇది అడ్మినిస్ట్రేషన్, మనం తీసేసుకున్నాం దీని కంట్రోలు, నువ్వు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఇవ్వు అని ఆయనకి పురమాయించారు. ఆయన కబురు చేశాడు గుడి వాళ్ళకి, నేను గుడిలోకి వస్తాను, నేను వచ్చి చూసి ఒకసారి మరి చూడాలి, రిపోర్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏమిటి, విధానాలు ఏమిటి తెలియాలి. దే సెడ్ నో, యూ కెనాట్ కమ్. వాడి రిపోర్ట్లో వాడి పేరు స్ట్రాటన్ రిపోర్ట్ అని మీరు చూడండి, గూగుల్ సెర్చ్లో చేస్తే వస్తుంది. ఆ స్ట్రాటన్లో అన్నాడు, అది కూడా కోట్ చేశారు, బీయింగ్ నాట్ పర్మిటెడ్, నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళి చూడలేకపోయి నాకు వచ్చిన ఇతరత్ర సమాచారాన్ని బట్టి ఈ రిపోర్ట్ మీకు ఇస్తున్నాను అని పై వాళ్ళకి రాశాడు. కెన్ యూ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ టుడే?
ఒక్క తిరుపతి అర్చకుడు ఈ మాట అనగలడా? ఎవడో వస్తాడా, నువ్వు వస్తాడు, నువ్వు రావడానికి వీల్లేదా, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదని అనగలడా ఎవడన్నా? అది అప్పుడు పరిస్థితిలో ఆ రకమైనటువంటి ఇది తిరుపతిలో ఉండేది. క్రిస్టియన్లని తర్వాత వాడెవడో నేను చెప్పాను చూసారా, గ్రిపుల్ అన్నవాడు ఇందాక గుండు కొట్టి పైకి వెళ్ళినవాడు, వాడి రిపోర్ట్లో అన్నాడు మొన్నటి దాకా అసలు ఎవ్వరిని పైకి పంపించేవాళ్ళు కాదు. ఈ మధ్యకాలంలో అంటే అతను రాసింది 1874 అదే ఉంది, 75. ఈ మధ్యకాలంలో కొద్ది మందిని అఫీషియల్స్ని మాత్రం పంపిస్తున్నారు. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ సూపరింటెండెంట్ పైకి వెళ్ళాడు. వాడితో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ సందర్భంలో నేను చూశాను అన్నాడు. అంటే చాలా సెలెక్టివ్గా అత్యవసరమైతే తప్ప అలౌ చేయరు. ఇందాక స్టాటర్ని కూడా వాళ్ళ గుళ్ళోకి రానిలే, వీడైనా గుళ్ళోకి పోవడానికి వీల్లేదు, బయట తిరగొచ్చు. కొండ మీద తిరగటానికి ఎలవ చేయటం అనేది ఒక పెద్ద లైసెన్స్ ఇచ్చేసారా అని సంబరపడ్డారు అప్పుడు. అంటే కొండ మీద తిరగడానికే లేదు, నో ఎంట్రీ, యు ఆర్ నాట్ సపోజ్ టు గో. అది ఎంత దాకా పోయిందంటే ఒకసారి భయంకరమైన ఆపద వచ్చింది తిరుపతి దేవస్థానానికి. వాళ్ళు పైనేమో కొండ మీదనేమో శత్రువులు వచ్చి కబ్జా చేశారు. వాళ్ళని ఎదుర్కోవటానికి బ్రిటిష్ సైనికులు కిందకు వచ్చారు. వీళ్ళు కొండెక్కాలి సైనికులు, వీళ్ళు పెద్ద బ్రిటిష్ ఆర్మీ అంతా దిగింది. దిగేవరకల్లా ప్రాబ్లం అయింది. నాయన మీరు క్రిస్టియన్స్, మీరు హిందువులు కాదు కదా, మీరు పోవటానికి వీల్లేదు అన్నారు. ఆ పైన వీళ్ళు ఎవరికి ఉందా అధికారం అంటే అందులో కూడా కాస్త బ్రాహ్మలు మిగతా ఉంటారు, హిందూస్ ఉంటారు కదా, వాళ్ళని లెక్కేస్తే ఒక 40% ఏమో ఎలిజిబిలిటీ ఉంది, 60%కి లేదనో ఏదో తేలింది. అయినప్పుడు దే హ్యావ్ రెస్పెక్టెడ్ ది ట్రెడిషన్. ఇంకేదో రూట్లో వెళ్ళి వాళ్ళు చేసుకున్నారు తప్ప వాళ్ళు వెళ్ళరా. వాళ్ళు మిషల్ గన్లు అన్నీ పట్టుకొని వచ్చిన వాళ్ళు నువ్వెవడురా చెప్పడానికి, మేము పోతున్నామంటే ఎవడు కాదనలేడు కదా. అలా రెస్పెక్ట్ చేసుకున్నాం. ఆ ట్రెడిషన్ నుంచి ఇవాళ ఏ దశకి మనం దిగజారామంటే కొండ మీదకి ఎవడైనా వెళ్ళొచ్చు, ఏ మతం వాడైనా వెళ్ళొచ్చు, ఏ ప్రచారమైనా చేసుకోవచ్చు, బైబిల్ పంపించవచ్చు, ఈ ఖురాన్ పంపించవచ్చు, ఎవడూ పట్టించుకోడు, ఏ మతం వాడైనా అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు అనేది ఈ విశృంఖలత్వాన్ని మనము ఈ మధ్యకాలంలో ఈ దరిద్రం అంతా ఇప్పుడు వచ్చింది. తిరుపతి మొదలు చాలా ప్యూర్గా ఉండేది. ఆ టైంలో బ్రిటిష్ వాడి టైం అండి. ఎవడన్నా మాట్లాడితే కాల్చి పారేసిన టైం మీరు చూశారు కదా. భగత్ సింగ్ టైంలో, అల్లూరి సీతారామలో ఎంత క్రూరంగా ఉండేది వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా దేవుడి విషయంలో, మతం విషయంలో రెస్పెక్ట్ చేశారు ట్రెడిషన్ని. మా మతం నియమము మీరు వెళ్ళకూడదు అంటే ఆగారు. ఇవాళ ఆగుతారా? ఎందుకు వీళ్ళే ముందు పోతారు. అందుకని ఇక్కడ మన ప్రభుత్వము, మన వ్యవస్థ, ఈ దిక్కుమాలిన వ్యవస్థ వచ్చిన తర్వాత దేవాలయ వ్యవస్థ సర్వభ్రష్టమైంది అని నేను చెప్పదలుచుకున్నా. అందుకని మీకు ప్రూఫ్లు చూపించాను. ఇక చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. కానీ మంచి అంశాలని మీరు ఒకటే కాదు ఇంకా చాలా చేశారు. చెప్తే 38 చాప్టర్స్ ఉన్నాయి నా పుస్తకంలో. ఇందులో ఇంకా మనకి దౌర్భాగ్యం ఏమిటంటే తిరుమల చరిత్ర మనకు తెలీదు. యుల్ బి షాక్డ్ టు నో. తిరుమల హిస్టరీ మీరు గూగుల్ సెర్చ్ చేయండి. ఇప్పుడు అందరికీ అదే కదా, గూగుల్ తెలియే కదా దండం పెట్టి. తిరుమల చదవడం మానేశారు సార్. ఇప్పుడు పుస్తకాలు చదవడం మానేశారు అండ్ ప్రతిదానికి పోయి గూగుల్లో కొట్టడం. చెప్పండి, తప్పేం లేదు. నా పుస్తకానికి కూడా 95% ఆఫ్ మై సోర్సెస్ నాకు గూగులే. అదే దాన్ని తక్కువ ఇన్ఫర్మేషన్ దాన్ని వాడుకునే తీరు కనుక మీరు తెలిస్తే అద్భుతమైన వనరు అది. ఏమి సరే, ఇప్పుడు మీరు సెర్చ్ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ ఎవరైనా చేయొచ్చు. హిస్టరీ ఆఫ్ తిరుపతి, హిస్టరీ ఆఫ్ తిరుమల, లేదా హిస్టరీ ఆఫ్ లార్డ్ మీరు ఏదోటి గూగుల్ సెర్చ్ చేయండి. చేస్తే మీకు ఒక 100-120 ఎంట్రీలు వస్తాయి. వీటిల్లో 90%, అట్లీస్ట్ 80% అన్నీ కూడా టీటీడీ పబ్లికేషన్స్. తిరుమల తిరుపతి దేవస్థానాలు వేసిన ప్రచురణలు తప్ప మీకు ఇంకోటి దొరకదు. ఉన్నాయి ఓ 20% ఉన్నాయి. అందులో అద్భుతమైన పుస్తకాలు వచ్చినాయి. అవన్నీ నేను కోట్ చేశాను, నేను వాడుకున్నా, బాగా వాడుకున్నా. ఉన్నాయి, రాకపోలేదు. కానీ బల్క్ 80% ఆఫ్ హిస్టరీ మీకు తెలిసి ఎవరికి చర్చ చేసినా మీకున్న ఏకైక ఆధారం టీటీడీ అయినప్పుడు
ఈ టీటీడీ పబ్లికేషన్స్లో టీటీడీ చరిత్ర, తిరుమల చరిత్ర ఎంత ఆథెంటిక్గా ఉంటే అంత మంచిది కదా. చేయాలి కదా. చిత్రం ఏమిటంటే మీకు అసలైన హిస్టరీ టీటీడీ పబ్లికేషన్స్లో ఎక్కడా లేదు అనేది నా పాయింట్, నా కంక్లూషన్. ఇప్పుడు చరిత్ర అనగానే మన ఎర్ర సొక్కాలు దిగిపోతాయి కదా, ఎర్ర కళ్ళద్దాలు ఎర్ర సొక్కాలు అక్కడేం లేవు కదా దేవస్థానం. అయ్యో అక్కడ కూడా దూరిపోతారు వీళ్ళు. అయినా ప్రాబ్లం ఏమైందంటే అక్కడ వచ్చినాయి హిస్టరీ ఆఫ్ ది హోలీ శ్రైన్ ఆఫ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర అని ఎస్ కృష్ణస్వామి అయ్యంగారు, హిస్టరీ ఆఫ్ తిరుపతి అని టీకేటి వీరరాఘవాచార్య అని రాశాడు, ఎన్ రమేష్ అని ఆయన తిరుమల టెంపుల్ అని రాశాడు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర రాశాడు. ఇట్లా రాశారు, పుస్తకాలు వచ్చినాయి, తెలుగులో వచ్చినాయి అవన్నీ నేను కోట్ చేసినా వీటిల్లో మొత్తంగా చేసి ఎనలైజ్ చేస్తే దే డు నాట్ నో ది రియల్ హిస్టరీ ఆర్ హిస్టారిసిటీ ఆఫ్ తిరుమల టెంపుల్ అని నాకు కంక్లూడ్ చేశాను. అంటే నేను ఏం చెప్పినా నా స్వగత అభిప్రాయం నేను చెప్పను, ప్రూఫ్లు చూపిస్తాను, ఆధారాలు చూపిస్తారు, అవి ఎక్కడ డిఫెక్టివో చెప్తారు. వాళ్ళదే మీరు చదువుకోండి, వాళ్ళు రాసింది ఇదయ్యా, పేజీ నెంబర్లతో సహా ఇచ్చాము. అందుకని మనం ఇప్పటిదాకా ఎందుకు అనంటే ఈ తమిళియన్స్ రాశారు పుస్తకాలు, వాళ్ళకేమిటంటే అక్కడ శిలప్పధికారం అని ఒకటి ఉంది. శిలప్పాధికారం, ఆ శిలప్పధికారంలో ఉన్నదయా, అది అందులో చెప్పాడయా తిరుపతి గురించి, అదే అసలు ఓల్డెస్ట్ రిఫరెన్స్ అదేనయా అంటాడు. ఇంకోటి ఏదో తులక్కాప్యం అని ఉంటుంది గ్రామర్ గ్రంథం, అందులో ఇంకా ఉంది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలోనే దీని గురించి. నీ బొంద తొలికాప్యాలు శిలప్పధికారాలు మనకెందుకయా, ఏమున్నది అందులో అని ఆ తొలికాప్యంలో ఏముంది, శిలప్పధికారం నేను కూర్చోపించా. ఇదయా వీళ్ళు చెప్తున్న హిస్టరీ. ఇదెందుకు, అసలైన ఆదిశంకరాచార్యుడే ఉన్నాడు కదా నీకు, అక్కడికి వచ్చారు కదా, అక్కడికి వచ్చిన ప్రతిష్ట చేసిన అందరికీ తెలిసే, అక్కడ ఎవరిని అడిగినా చెప్తాడే, రికార్డెడ్ ప్రూఫ్ ఉంది. శంకరాచార్యుడు BC 5th century వాడు, 2500 ఏళ్ల కిందటి వాడు. ఆయన వచ్చేటప్పటికే గుడి ఉంది, ఆయన కూడా స్ఫటికలింగం ప్రతిష్ట చేశాడు, దానికి ఆధారాలు ఉండే. అది దాల్దా నీకు ఆ చరిత్ర ఎందుకు చెప్పవు? అది చెప్పకుండా వీళ్ళు ఈ తమిళియన్స్ చెప్పినటువంటి దీన్ని పట్టుకొని నా చరిత్ర ఈ మధ్యదైనా ఏళ్ల కింద అసలు ఈ గుడికి ఎవడు పోయేవాడు కాదని వీళ్ళు చెప్తారు. 2500 ఏళ్ల కిందేమో శంకరాచార్యుల వారు వచ్చి, ఆదిశంకర భగవత్పాదులు వచ్చి అక్కడ స్ఫటికలింగం ప్రతిష్ట చేశాడు, నక్షత్రమాల రాశాడు, చంద్రమౌళీశ్వరుని వెంకటేశ్వరుని స్తోత్రం చేశాడు అనే రికార్డు ఉంటే, అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు వాళ్ళందరికీ అసలు అన్నం పెట్టండి అని ఆయన చెప్పేట. ఆదిశంకరాచార్యుడు వచ్చినప్పటికే బ్రహ్మోత్సవాలు ఉన్నాయిట. అంటే 2500 కిందటే ఈ గుడి మా ఉచ్చస్థితిలో ఉన్నట్టు కదా. తిరుపతి వాళ్ళు ఏం చెప్తారంటే 1000 ఏళ్ల కింద అసలు లేనే లేదు, గుడే లేదు, అక్కడ పయ్యేవాడు కాదు ఎవడు, ఆ తిరుచానూరులోనే ఒక డూపును పెట్టాం మేము, ఆ డూపుకి విగ్రహం చేసి పోయేవాళ్ళయా, పైకి ఎవడు పోయేవాడు కానీ తిరుపతి వాళ్ళు చెప్తున్నారు, టీటీడీ వాళ్ళు. మీ చరిత్ర అద్భుతమైన గర్వించదగ్గ చరిత్రని మీరెందుకు చెప్పరాయా అని నేను అంటున్నా. ఇట్లా హిస్టరీ, దేవుడి మహత్యము, ఆయనకు ఉన్నటువంటి ట్రెడిషను, ఆ క్షేత్రం యొక్క మహత్యము, ఇవి చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడికి పతనమయ్యా. ఇప్పుడు డిక్లరేషన్లు వస్తున్నాయి కదా, ఎవడో జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చాడు అని అంటే వాడు సంతకం పెడతాడా పెట్టడా, మొత్తం జనం అందరూ టీవీల ముందు కూర్చుంటారు, హిందూ సమాజం మొత్తము విత్ బేటెడ్ బ్రెత్ వెతికేస్తాడు, సంతకం పెడతాడా పెట్టడా, వాడు పెడితే ధర్మం నిలబడ్డది, అమ్మ పర్వాలేదు, పెట్టాడు అనుకోండి అమ్మో అమ్మమ్మ నడుస్తారు. సంతకాలు ఏమిటి అసలు? ఎవడో మీ VVIPలు ఒక రోజుకో నెలలోనో ఏడాదికో ఒకటో ఇద్దరు వస్తే వాడు సంతకం పెట్టాడు మీరంటుంటే, రోజు కొన్ని వేల మంది అక్కడికి పోతున్నారు. ఏ మతం వాడో నువ్వు చూసావా? వాడి జేబులో బైబిల్ ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు, ఏడ ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా నేను పట్టించుకోను. వాళ్ళ నా VVIP వాడు వచ్చినప్పుడు సంతకం పెడితే మాత్రం అదే శాంక్టిటీ. అంటే పిచ్చిలో పడట్లా మనం ఎంతటి ఒక స్మృతి విభ్రమ స్థితిలో ఉన్నాము. దేవుణ్ణి కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇంతటి మహిమాన్వితుడైన దేవుడు దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో దీన్ని మించినటువంటి దేవుడే లేడు. హిందూ సమాజాన్ని మొత్తాన్ని ఆయన ఉద్ధరించగలడు.
హిందువులందరికీ కూడా మీరందరూ ఇండివిజువల్గా మీ కుటుంబ క్షేమం, మీ క్షేమం, మీ ఆరోగ్య సమస్యల కోసం చేస్తే ఎట్లయితే తీరుస్తున్నారో మీ మొత్తం సమాజము, మీ మొత్తం మతము, మీ ధర్మము, మీ హిందూ జాతిని సరిగ్గా చూడు స్వామి, మమ్మల్ని నడిపించు, ఇగో వీళ్ళందరినీ ఇక్కడి నుంచే మమ్మల్ని కాపాడు అంటే ఆయన తప్పనిసరిగా కాపాడుతాడు. ప్రేయర్ మనం కదా చేయాల్సింది. ఆ చేయించే దిశగా హిందూ జాతిని ఒక క్వశ్చన్ చెప్పటానికి నేను చేసిన చిరు ప్రయత్నం ఈ పుస్తకం. బాగుంది సార్, చాలా చాలా మంచి ప్రయత్నం. అసలు నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక మహత్యం చెప్పడానికి అట్లీస్ట్ సరే అనుభవించిన వాళ్ళు ఉంటారు, కానీ ఇది మాకు ఆయన ఇచ్చిన అనుభవం, ఇది ఆయన మహత్యం అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు అండ్ భయపడుతున్నారు. ఏంటంటే ఎవడైనా పాయింట్అవుట్ చేస్తాడేమో అది. కానీ ఇటువంటి సమయంలో మీరు ఈ పుస్తకాన్ని పెట్టింది మామూలుగా చాలామంది కోపం వచ్చింది, అనుమానం వచ్చి ఏమిటి దేవుడు ఉన్నాడు జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నారా, అది చేస్తున్నారా, ఇది చేస్తున్నారా. చాలా మంచి ప్రయత్నం సార్ ఇది అఫ్కోర్స్ ఇది సఫలం కావాలని కోరుకోవడం చాలా చిన్న ఇది. ఎందుకంటే మీ పుస్తకాలన్నీ కాదు మీ పుస్తకాలన్నీ కూడా చాలా అద్భుతమైన. ఇది ఇంత చేసినా ఇందులో నేను ముందు మాట మాయావి మహిమ అని రాశాను. మాయావి మహిమ ప్రపంచం మొత్తంలో కల్లా గ్రేటెస్ట్ మెజీషియను ఈ మొత్తం సృష్టిలో మాయను మించిన మెజీషియన్ ఎవడు లేడు. మాయగాడు అందరితో ఆటలాడతాడు, మీతో నాతో ప్రతి ఒక్కడితోనూ. ఆయనకు అది క్రీడాక్షేత్రం. హీ ప్లేస్ గేమ్స్ విత్ ఎవ్రీబడి. అటువంటి మాయావితో మనం గేమ్స్ ఆడుతున్నాం. ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యవస్థలు జాగ్రత్త, ఎవరితో మీరు మాయలో వాడు అని ఖచ్చితంగా అందుకని హెచ్చరిక చేస్తున్నాను. చాలా ఇప్పుడు మాయావితో చెలగాటమాడుతున్న మాయావులకు హెచ్చరిక, దేవుడున్నాడు జాగ్రత్త అని వెనక పేజీలో రాశారు. గుడ్ 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 చాలా చాలా నిజంగా జరుగుతుంది. మీరు అన్నది ఇప్పుడు మీకు తెలిసింది, మీరు అది వివరణ నుంచి చెప్పక్కలే. మాయావులే కదా మాయావులే, ఈ లడ్డు మాయావులు, అన్యమతం మాయావులు, ఇంకో మాయావులు, ఆ మాయావులు కలిసి చేసిన దాన్ని భగవంతుడు జగన్మాయతో ఒక్కడున్నాడు. ఆ ఒక్కడు మీకు ఎంత ధైర్యం వస్తుందండి? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు పూజా మందిరానికే కాదయా, నాకు శక్తినిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నా ధర్మాన్ని రక్షిస్తాడంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ హిందూ జాతికి తేవటం కోసం నేను అది చేసింది. ఇది భగవంతుడి ప్రేరణతో, భగవంతుడి అనుగ్రహంతో, సాక్షాత్తు ఆయనే నా చేయి పట్టుకొని రాయించాడు అని నేను చెప్పాను. ఇది నాదైతే కాదు. ఇట్ వాజ్ డన్ త్రూ మీ, నాట్ బై మీ. అది నేను మొదలే చెప్పాను. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇట్ ఈస్ లీల. నిజమైనటువంటి నమ్మిక కలిగినటువంటి భక్తుడు ఇదే మాట చెప్తాడు. రాయించింది ఇప్పుడు చేయువాడవేవ చేయించున్నది పలికెడిది రావను భాగవతం పలికించడు వాడు రామభద్రుడు చేస్తాడండి. ఇవాటికి కూడా మనకి ఏమీ భయం లేదు, మనం అడగాలంతే. అడగంది మాత్రం భగవంతుడు చేయడు. అందరం కలిసి కలెక్టివ్గానే అనుకోండి, ఇంకోటి కానివ్వండి, మన ఇండివిజువల్తో పాటు సమాజం గురించి, ధర్మం గురించి కూడా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు, మనకేం భయం లేదు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ పుస్తకాన్ని మొదటగా పరిచయం చేసేటటువంటి భాగ్యం మాకు కలిగింది. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం. అదే ఆ భాగ్యం మాకు కలిగింది. ఇది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. మొత్తం ఇది అందరూ ఇది బహుశా అందుకనే పెద్ద ఆయన మీ చేత రాయించాడు. అవును, మా చేత అదృష్టం మీకు చేయించాడు. తీసుకెళ్ళండి, ఇది భగవత్ కార్యం. ఇందులో ఎవరికి మనకేం కర్తృత్వం ఏం లేదు. అందులో మనం వాడుకోబడుతుంటాం అనేది మన అదృష్టం, మన జన్మ ధన్యం. అంతే. నిజంగా చాలా చాలా ఈరోజు మా జన్మ ధన్యమైంది. మీలాంటి లబ్ధ ప్రతిష్ఠలు అనడం కంటే అంటే నిబద్ధత కలిగినటువంటి రచయితలు ఎంతమంది ఉన్నారు సార్ ఈరోజు సమాజంలో? ధర్మం కోసం కలం పట్టినటువంటి వాళ్ళు అరుదైపోయారు. అయ్యా, మనం చాలామంది చేయాల్సిన పని పోరాడుంది. ఇంకా ఇప్పుడే మొదలైంది కథ, ఇప్పుడే మొదలైంది పోరాడుంది.
చూస్తాం. చాలా మీరు మీరు చేసేటటువంటి ప్రతి కార్యంలో, మీరు చేసే హోమంలో నేను సైతం సమిధనొక్కటి ఆహుతిస్తాను. అంతేనండి, వస్తారు. ఇప్పుడు మనం అనుకోలేదు కదా, అనుకోకుండా మీరు వచ్చి కనెక్ట్ అయిపోయారు కదా. ఎవరిదే చెప్పెట్టారు, ఎవరు పంపించారు నా దగ్గరికి? ఇదంతా ఒక డివైన్ స్కీమ్ ఉంటుంది. అందులో భాగంగా నడుస్తుంది. నా చేత పుస్తకం రాయించబడుతుంది, మీ చేత ఇది బయటికి చెప్పించబడుతుంది. ఎవరో దీన్ని చదువుతారు, ఎవరో దాని మీద మళ్ళీ ఒక యాక్షన్ మొదలవుతుంది, ఇంకేదో అది మనకి తెలియదు. మన చేతిలో ఏంటి, మన పని మనం చేస్తే చాలండి. చాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఇదండి ఈరోజు మామూలుగా చర్చావేదికలు చేస్తూ ఉంటాం మనం, కానీ ఈరోజు చర్చావేదిక కాదు ఇది. ఇది ఒక ఇక్షు సముద్రాన్ని మనం ఒక గుక్కెడు తాగడానికి వచ్చినటువంటి పరిస్థితి. చాలా ఈ పుస్తకాన్ని ముందుగా పరిచయం చేసేటటువంటి భాగ్యం మా భక్తివన్ ప్రేక్షకులకు, మా భక్తివన్ ఛానల్కి కలగడం, ప్రేక్షకులకు ఇది కూడా ఒక మంచి అవకాశం. జయ శ్రీ వెంకటేశ. మళ్ళా మరో అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా భక్తివన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా మంచి విషయాలను పంచండి. జై హింద్, జై మా భారతి.